హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన మాస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎదురుగా బుల్లెట్ దూసుకొచ్చేస్తా ఉంటే ఎప్పుడో కాల్ చదిలేసిన గన్ను గురించి ఆలోచిస్తావేంటి బాయ్? చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ప్రోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ టాప్లో ఉన్న అప్లోడ్ XML గన్ బుల్లెట్ మహీ 113 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ముందుగా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి వేరేది తీసుకుందాం. ఓకే, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని తీసుకుంటాను. ఇంకొక ఫోటోని తీసుకున్నా, మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, ఫుల్గా అప్లై చేశాను. ప్లస్ మీడియా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, చూసారా? ఇది కాదు, ఇంకొక ఫోటో ఉంటుంది, చూపిస్తా మీకు. ఇంకొక ఫోటో జూమ్ చేశాను, మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా మీరు కూడా మీ ఫొటోస్ అన్నిటినీ ఇలా పెట్టుకోండి, జూమ్ చేసి మిడిల్లోకి పెట్టిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ఫస్ట్కి రండి, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇవి అన్నీ టిక్ తీసేయండి, ఫొటోస్ మాత్రమే టిక్ ఉండాలి. ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతుంది. పేస్ట్ పైన క్లిక్ చేయండి, అవుతుంది. తర్వాత ప్రతి ఫోటోని క్లిక్ చేసి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి, ఏ ఫోటోకి ఆ ఫోటో కరెక్ట్గా మిడిల్లోకి సెట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నా, చూసారా? ఇలా మిడిల్లోకి సెట్ చేయండి. ఇలా చేయండి. ఇలా ప్రతి ఫోటోని క్లిక్ చేసి మిడిల్లోకి చేయండి నీట్గా. చేసిన తర్వాత రౌండ్ రెక్టాంగిల్ 1 అని ఉందా, దీని చివరి నొక్కి ఫోటో మీదకు పెట్టండి. ఇలా మళ్ళీ దీని చివరి నొక్కి పట్టి దీని మీదకు పెట్టండి. దీన్ని నొక్కి పట్టి దీని మీదకు పెట్టండి. దీని చివరి నొక్కి పట్టి దాని మీదకు పెట్టండి. ఇలా ఇప్పుడు దీని చివరి నొక్కి పెట్టాను, ఫోటో పైకి పెట్టాను. ఇలా పెట్టేసేయండి. ఓకే, ప్లే చేసాను, చూడండి ఇలా వస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి పెట్టేసాం. లిరిక్స్ ఇందా పెట్టాం కదా, ఫస్ట్కి వచ్చేసారి ప్లే చేస్తాను, చూడండి. అయిపోయింది, సూపర్గా ఉంటుంది యానిమేషన్ కానీ ఫోటో ఎఫెక్ట్ కానీ. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్ మీలో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.